తులారాశి వారు విఘ్నేశ్వర స్వామి వారి యొక్క గంగా తీర ప్రయాణ సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదంలో కలిపితే తులారాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రా, రి, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులు. తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. వీరికి ఈ విఘ్నేశ్వర స్వామి వారి యొక్క గంగాతీర ప్రయాణ యాత్ర సందర్భంగా తెల్లటి పాలతో బొబ్బర్లతో కూడుకున్న పిండిని ఏర్పాటు చేసుకొని, పెద్ద ఒత్తిని ఏర్పాటు చేసుకొని, దాంట్లో కొబ్బరి నూనెను, ఆవు నెయ్యిని వేసి 21 ఒత్తులను పెట్టి స్వామివారికి విశేషమైన మంగళ నీరాజన వీడుకోలు కార్యక్రమాన్ని చేయగలిగినట్లయితే శుక్ర భగవానుడు ఐశ్వర్యానికి, ఆనందానికి, విలాసానికి కేంద్రబిందు అవ్వడం వలన వివాహం కాని వారికి వివాహము, నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారందరికీ చాలా అదృష్టవంతులు అని చెప్పి గమనించాలి. అలాగనే పంచమ స్థానంలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో తల్లిదండ్రులతో, పిల్లలతో సకుటుంబ సపరివార సమేతంగా ఆధ్యాత్మిక చింతనలో పాల్గొనడం వలన మీకు ఎలాంటి సమస్యలు ఉండవని చెప్పి గమనించాలి. నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, తల్లిదండ్రుల నుంచి పిల్లలకు రావాల్సిన స్థిర చరాస్తులు వారి సొంతమైతే 6వ స్థానంలో రాహు సంచారం చేయడం వలన కొందరు అంతర్గతమైన విషయాలను, అంటే మీ ఫోన్లో ఉండబడిన డేటా కానీ, ఫోన్లో ఉండబడినటువంటి బ్యాంకు లావాదేవీలు కానీ, ఓటీపీలు కానీ, స్థిర చరాస్తులపైన కొందరు కన్నేశారు. తస్మాత్ జాగ్రత్త. అష్టమంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన తీర్థయాత్ర కార్యక్రమాల్లో కానీ, విదేశాలకు వెళ్ళాలనేటువంటి తొందరలో కొందరు మిమ్మల్ని రాంగ్ ట్రాక్ ఎక్కించడం, ఉచిత సలహాలు కదా అని చెప్పి అన్నీ తీసుకోవద్దు. అది ధర్మము, న్యాయము, అది 10 మంది చేసిన పనులలో విజయం కలిగిస్తుందన్నప్పుడు మాత్రమే మీరు ప్రయత్నం చేయండి. అన్నింటా విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగనే భాగ్యస్థానంలో కుజుడు ఉండడం వలన భార్య పైన భర్త, భర్త పైన భార్య ప్రేమానురాగాలు 2 అవసరము. లేకపోతే ఇంట్లో అంతా చికాకుగా ఉండడం, గొడవలు పడడం అనేక రకాలుగా ఉంటుంది. ఒకరు ఏదన్నా చెప్తే మరొకరు వినే ప్రయత్నం చేయండి. లేకపోతే రుణ సమస్య అని, రోగ సమస్య అని, శత్రు సమస్యని మీకు మీరే సమస్యను ఆవగింజను గుమ్మడికాయంత చేసుకొని ఎడబాటు అయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. అలా కాకుండా మౌనం, ధ్యానం, ప్రశాంతత, ఓపికగా వినండి, చిరునవ్వుతో సమాధానం చెప్పండి. పెద్ద పెద్ద సమస్యల్ని తొలగించుకొని మానవ ప్రయత్నం చేయండి. అలాగే వ్యయంలో త్రిగ్రహ కూటమి కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి తిథి ఎందున దూర, వాయు, జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. విందులని, వినోదాలని, ఆర్భాటాలకు వెళ్ళొద్దు. ఉన్న దాంట్లో సర్దుకొనే మానవ జీవనాన్ని గమనించగలిగినట్లయితే అనేక రకాల ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, హాస్య నటులు, సినిమా రంగాల వాళ్ళు, పత్రికా రంగం వారు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారు, వ్యవసాయ సోదరీమణులు, పశువుల నిర్వహణ కార్యక్రమాలు చేసేవారు, స్వయం వృత్తుల వారందరికీ ఓపిక, గైడెన్సీ అవసరమని చెప్పి గమనించాలి.